వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా పుంగనూరు. రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ పుంగనూరు నియోజకవర్గంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం నుంచి ఇక్కడికి పలువురు అధినేతలను పంపి జనసేన పార్టీ సభ్యత్వాలను అత్యధికంగా చేపట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే పుంగనూరు కేంద్ర కార్యాలయంలో కోల సోమశేఖర్, దీంతో పాటు పుంగనూరు నియోజకవర్గ బాధ్యులైనటువంటి చిన్నారాయ్, అదేవిధంగా పగడాల రమణ, వీరందరితో పాటు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి నూతన సభ్యత్వాలు చేపట్టారు. అంతేకాకుండా కొత్తగా చేరే వారికి మంచి అవకాశం ఉంటుందని ఈ విధంగా వారు అన్నారు. జనసేన పార్టీ సభ్యత్వాలు తీసుకుంటే వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, అదేవిధంగా సామాజికంగాను భద్రత ఉంటుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఇంటింటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వారి మాటల్లోనే నిన్న పార్టీ పెద్దలు సభని మన స్టేజ్ని అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక సమస్య తీసుకెళ్ళాలి, దాన్ని సాధించే వరకు పోవాలనే ఒకే ఒక దృఢ సంకల్పంతోనే మేము ముందుకెళ్తూ ఉంటాము. నాయకులు వస్తున్నారు, పోతున్నారు, మేము మాత్రం ఎవడు కొట్టినా నిలబడేదానికి సత్తాగా నిలబడిన పుంగనూరు నియోజకవర్గం. మా దైవం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పనిచేస్తే ఒక లెక్క, వాళ్ళు రూలింగ్ లో ఉన్నప్పుడు కూడా మీరు పోయి పనిచేశారు. దౌర్జన్యంగా తీసుకెళ్లి నరక యాత్రను అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రజారాజ్యంలో చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇవన్నీ మా కుటుంబంలో తెలిసి ఎందుకు వెళ్తున్నావు, ఏం సాధించాలని వెళ్తున్నావు, ఏ ధైర్యంతో వెళ్తున్నావు అడిగితే నేను పోతే నా కుటుంబాన్ని ఆదుకునే పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ప్రతి వారం జనవాణి కార్యక్రమం నిర్వహిస్తా అంటే చాలా సంతోషం వేసింది సార్. మేము జనవాణిలో పెట్టే ప్రతి కార్యక్రమాన్ని కూడా మా పసుపులేటి హరిప్రసాద్ గారు ఎలా చేయాలి, దాన్ని కలెక్టర్తో ఎలా మాట్లాడాలి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని పరిచయం చేసి మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం. పుంగనూరు నియోజకవర్గంలో సమస్యల్ని తీసుకెళ్తున్నాం. సమస్యల్ని కూడా చాలా వరకు పరిష్కరించాము. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు పుంగనూరు నియోజకవర్గంలో ఒక గట్టి ఆశతో అయితే ఉన్నాం. ఎప్పటికైనా పుంగనూరు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే చూడాలని మా ఆశ. మా పవన్ కళ్యాణ్ గారు పుంగనూరు నియోజకవర్గంలోని అత్యంత పెద్దది, అత్యంత ముఖ్యమైన పిఎస్సి చైర్మన్ ఇచ్చారు సార్. దానికి నేను మన జనసేన పార్టీకి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. 2014 నుండి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు సార్ ఏదైతే చెప్పారో, నాకు డబ్బున్న వ్యక్తులు కాదు, ధైర్యం ఉన్న వ్యక్తులు కావాలి, నాకు నా మాట నమ్మి నన్ను శంకించకుండా నమ్మి నాకు నడవాలని ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపునకు మేము ఆకర్షణమై ఇక్కడున్న స్టేజ్ ఉన్న ప్రతి నాయకుడు, ఇక్కడ స్టేజ్ ఉన్న ప్రతి నాయకులు, ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా అప్పటి ఇప్పుడు కూడా పనిచేశాం సార్. నష్టపోవడం అనేది కార్యకర్త, అవమానించబడటం అనేది కార్యకర్త. నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వస్తున్నారు. వాళ్ళ స్వార్థం అది ఏదైనా కావచ్చు, ఒక నామినేటెడ్ పోస్ట్ కావచ్చు, లేదా ఎమ్మెల్యే పోస్ట్ కావచ్చు, లేదా ఎంపీ పోస్ట్ కావచ్చు. ఆయన యొక్క స్వార్థంతో వచ్చిన ఆలోచనగా నెరవేర్చకపోతే ఇమీడియట్ గా పార్టీలో వెళ్ళిపోతున్నారు. కానీ మేము కార్యకర్తలు ఇవ్వడం ఆ రోజు ఈ రోజు పెట్టుతున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు మేము ఆయన అడుగులు చేస్తున్నామంటే ఆయన యొక్క నిస్వార్థమైన ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన భారతదేశంలో నంబర్ 1గా తీర్చిదిద్దాలనే ఆయన యొక్క సంకల్పానికి మేము పాటిస్తున్నాం సార్. ప్రతి కార్యక్రమం దిగ్విజయం చేసి ఉంచారు సార్. మీరు మాకు ఇన్ఛార్జ్ రావడం మాకు చాలా సంతోషం ఉంది. కార్యకర్తలు, మండల నాయకులు, నాయకులంతా మేము ఒక మాటిస్తున్నాం. మీ మీద ఏదైతే పవన్ కళ్యాణ్ సార్ మాట పెట్టుకున్నారో ఆ మాటని మీరు కార్యక్రమాల్లో కంపెనీలో నిర్వచనంలో కాదు, పుంగనూరు నియోజకవర్గంలో, రాజపేట నియోజకవర్గంలో కూడా సభ్యత్వాలు చేసిన కూడా మీరు దింగని మీ మాట ఈ రోజు ఈ సభకు చేసిన కేకే గారికి, కళ్యాణ గారికి, మా దైవమైనటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ గారికి, రాజంపేట పార్లమెంట్ సంయుక్త కార్యకర్త మన అధికారి కృష్ణ గారికి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు వారు మధుసూదన్ గారికి, అదేవిధంగా నా 6 మండలాధ్యక్షులకి, మా పిఓసి చిన్నారాయణ గారికి, పగడాల గారికి, ప్రతి కార్యకర్తకి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి, సన్నిహితంగా ఉండే వ్యక్తి కేకే గారు మనం అందరూ పెట్టాం. మాకు నిజంగానే చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆనందంగా మాకుంది సార్. మేము ఇంకా చాలా రాయి అది చేద్దామనుకున్నాము. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచిది, ఆయన వేసిన
చేసే ప్రతి కార్యక్రమంలో 2014 నుంచి ఎవరైతే ఉన్నారో మండల అధ్యక్షులుగా, పీఓసీగా, ఇన్ఛార్జులుగా ప్రతి ఒక్కరూ మా మీటింగ్ వచ్చారు. బట్ ఎక్కడే కానీ ನೀವು క్యాడర్కి నిరాశపరచలేదు, మీకు కొత్త క్యాడర్ తయారు చేయలేదు, పాత క్యాడర్ కలుపుకొని పోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో వేదిక ముందున్న జనసేన నాయకులందరికీ కూడా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్య అతిథిగా ఈరోజు ఈ యొక్క క్రియాశీలక సభ్యత పార్లమెంట్ సమన్వయకర్తగా, ఇన్ఛార్జ్ గా, అలాగే ప్రోగ్రామ్ కమిటీ స్టేట్ చైర్మన్ గా, అలాగే కార్పొరేషన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఈ సభకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ గారి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మన కళ్యాణ్ శ్రీనివాస్ గారు, మేమందరం కూడా ఆయనను కేకే గారుగా పిలుచుకుంటాం. మీకు సాదర స్వాగతం కేకే గారికి. అలాగే ఇక్కడ డయాస్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుని కష్టాల్లో పుంగనూరు నియోజకవర్గం అన్ని కేకే గారికి అన్ని నియోజకవర్గాలు ఎత్తైతే రాయలసీమలో పుంగనూరు నియోజకవర్గం ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎవరు కష్టపడుతున్నారు ఏంటి అన్ని పవన్ కళ్యాణ్ తెలుసు. ఆయన ఖచ్చితంగా ఈ రోజు ఒకరికి అడిగి పదవి ఇవ్వాలి, ఆయన ఇచ్చే రోజు మీరందరూ కూడా అప్పట్లో ఉంటారని నేను చెబుతున్న మాట నిజమైన రోజు త్వరలో వస్తుందని తెలియజేస్తున్నాను. మనం ఏదైతే ఈ ఉద్యమి కార్యక్రమంలో క్రియాశీలక సభ్యత్వం చేస్తున్నారో మీరందరికి చెప్తున్నాను, మీలో సర్పంచులు కావాలని, మీలో ఎంపీటీసీలు కావాలని, జెడ్పీటీసీలు కావాలని చాలా మంది కోరికలు ఉంటాయి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇది ఎంపీటీసీకో జెడ్పీటీసీకో చైర్మన్ పదవుల కోసమో కాదు. మన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, ఈ రోజు పంచాయతీ శాఖ మంత్రి అయిన తర్వాత, ఫారెస్ట్ మంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాదాపు 13,326 గ్రామ సభలు ఒకే రోజు చరిత్రలో, రాష్ట్రంలో, దేశంలో ఎక్కడే కానీ గ్రామ సభ నిర్మించి ప్రతి ఊరికి రోడ్లు, ప్రతి పల్లెకి మంచినీటి సౌకర్యాన్ని 1000 కోట్లు తనదైన శైలిలో ప్రధానమంత్రి మోడీ దగ్గర మెప్పించి గ్రామ స్వరాజ్యమే రాష్ట్ర స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని ఈ రోజు గ్రామాలన్నీ పచ్చగా ఉండాలని అడుగులు ముందుకు చేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ పేరుగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, మిత్రులు, సోదరులు కేకే గారికి ప్రత్యేకంగా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన. ఈనాటి పొంగనూరు ఉద్యమి సభ్యత నమోదు కార్యక్రమాలకు విచ్చేసిన సాగర్స్కి, అలానే ఈ స్టేజీ మీద ఉన్న నాయకులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలానే జనసేనలకు, వీరమహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అప్పుడు మనం క్రియాశీలక సభ్యులు, మనం ముఖ్యంగా ఈ సభ్యత్వం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, దశాబ్ద కాలం పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 2024 దాకా ఓటమిల మధ్య పార్టీని ఆయన సొంత డబ్బులతో ఆయన తెలిసిన విద్య ఏంటంటే సినిమాలు తీయడం, తద్వారా వచ్చిన డబ్బుని పార్టీ కోసం వెచ్చించడం. ఏ రాజకీయ పార్టీ నడపాలంటే కొన్ని 100 కోట్లు కావాలి. మన భావితరాల భవిష్యత్తు మారాలి, తద్వారా ఈ రాజకీయ ప్రక్షాళన జరగాలనే ఉద్దేశంతో యువత రాజకీయాల్లోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుందని ఆయన ఆలోచించి తన కుటుంబానికి కూడా ఎక్కడ కూడా డబ్బు నిలుచుకోకుండా వచ్చిన ప్రతి రూపాయలు కూడా మన పార్టీ కోసమే. సభ్యత్వాలు కనుక మనం నిరూపించుకోగలిగితే రేపు రాబోయే రోజుల్లో కూడా మనం రాజకీయంగా మన వాటా, మనం ఫలానా చోట మా బలం ఉంది, ఫలానా నియోజకవర్గంలో మా బలం ఉంది, లేకపోతే మండలంలో బలం ఉంది, లేకపోతే గ్రామంలో బలం ఉంది అని చెప్పేసి ఎక్కడ మన బలం ఉంది అక్కడ మనం ఆ సీట్లు తీసుకుని రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా దాంట్లో ఉన్న మంచి సదుపాయాన్ని ఆలోచించండి. ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అవుతారో వాళ్ళని గుర్తించి డోర్ టు డోర్ మీరు క్యాంపెయిన్ చేస్తూ సభ్యత్వం నమోదు చేయాల్సిన బాధ్యత ఉంది. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా
డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు వారు పోస్టర్స్ డిజైన్ చేసి ఆల్రెడీ పార్టీ పంపించారు. ప్రతి ఇంటికి వెళ్ళేటప్పుడు మనం కూడా ఒక ప్రోటోకాల్ ప్రకారం ఒక డిజైన్ తయారు చేసుకొని పాంప్లెట్స్ కానీ స్టిక్కర్స్ కానీ డోర్ స్టిక్కర్స్ కానీ తయారు చేసుకోవడం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మన కళ్ళ ముందు పెద్దగానే కనపడాలి, మనం చిన్నగానే ఉండాలి. దయచేసి ప్రోటోకాల్ ప్రకారంగా మనం ఫ్లెక్స్ డిజైన్స్ కూడా ఇచ్చిన ప్రకారంగా మనం పాటించాలని చెప్పేసి పుంగనూరు నియోజకవర్గంలో నా జన సైనికులకి సాధకులకి వీర మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.